నెల్లూరు జిల్లా నార్త్ రాజుపాలెంలో ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి పర్యటించారు. ఈ సందర్భంగా వివిఆర్ ఫౌండేషన్ సౌజన్యంతో 20 లక్షలతో నిర్మించిన అదనపు తరగతి గదులు, వాటర్ ప్లాంట్లను ఎమ్మెల్యే ప్రారంభించారు. అనంతరం రామన్నపాలెంలో రాంజీ ఉపాధి హామీ పథకానికి శ్రీకారం చుట్టారు. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు డొక్కా సీతమ్మ పథకం ద్వారా నాణ్యమైన, రుచికరమైన భోజనం అందించాలని ఉపాధ్యాయులను ఆదేశించారు. ప్రధాని మోదీ, సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నేతృత్వంలో వచ్చిన కొత్త ఉపాధి పథకంపై ప్రజలు అపోహలు వీడాలని, కొత్త జాబ్ కార్డుల కోసం సచివాలయాల్లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఎంతమంది పిల్లలు ఉన్నారు మొత్తం స్కూల్లో? 290 మంది ఉన్నారు. అక్కడ ఇలాంటి బెంచ్ ఒకటి వేసుకొని దాని మీద పెట్టుకొని భోజనం పెట్టండి. సరేనా? ఏమన్నా చేయగలిగితే చాలా మంచిదే. కాబట్టి మొదటిసారి మన కోవూరు శాసనసభ శ్రేణ్య 558 మార్కులు, సాహితీ 371 మార్కులు, మేఘన 370 మార్కులు. చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే మేము మెగా పేరెంట్స్ టీచర్స్ మీట్ కి రావడం జరిగింది. అప్పుడు ఈ స్కూల్ మొత్తం తిరిగి చూసాం. అంటే చాలా ఇబ్బందుల్లో ఉండింది ఈ స్కూల్. చెప్పాలంటే అసలు నీట్నెస్ అనేది లేకుండా ఉండింది. లైబ్రరీని స్టోర్ రూమ్ చేస్తున్నారు. రూమ్స్ సరిపోక ఒక క్లాస్ రూమ్ లో 2-3 క్లాసులు జరుగుతున్నారు. సో ఇక్కడ అంతకు ముందు 2 క్లాస్ రూమ్లు, అంతకు ముందు గత ప్రభుత్వంలో అసంపూర్తిగా నాడు నీరులో నిలిచిపోయిన రూముల్ని మేము ఈరోజు విపిఆర్ ఫౌండేషన్ ద్వారా సిఎస్ఆర్ నిధులతోనైతేనేమి, ఫౌండేషన్ తోనైతేనేమి ఆ రోజు నేను 15 లక్షలు ఈ స్కూల్ కి అనౌన్స్ చేయడం జరిగింది. కానీ ఈ రోజు 20 లక్షలు ఖర్చు పెట్టినా కూడా ఇంకా పనులు మిగిలిపోయి ఉన్నాయి. సో ఆ పనులు కూడా త్వరలో పూర్తి చేస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేసుకుంటున్నాను. ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా ఈ స్కూల్ ని ఇక్కడ రాజుపాలెంలో ఉన్న పిల్లలకి అందరికీ కూడా మా విపిఆర్ ఫౌండేషన్ తరఫున వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు పిల్లలకి అంకితం చేస్తున్నారని చెప్పి నేను మీకు తెలియజేసుకుంటున్నాను. అలాగే రాబోయే రోజుల్లో బెంచెస్ కూడా ఇస్తాం, సైకిల్స్ కూడా చెప్తున్నాం, అవి కూడా ఆర్డర్ చేస్తున్నాం, అవి కూడా ఇస్తాం. ఇప్పుడు చాలా రోజుల నుంచి పిల్లలు ఇక్కడ మినరల్ వాటర్ లేక, తాగడానికి నీళ్లు లేక చాలా ఇబ్బందులు పడుతున్నారు. వాళ్ళ కోరిక మేరకు ఎంపీ గారు మనకి ఫౌండేషన్ తరఫున వాటర్ ప్లాంట్ కూడా ఇవ్వడం జరిగింది. ఈ రోజు ఆయన లేరు, లేకపోతే ఈ ఓపెనింగ్ తప్పకుండా